కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం దేవస్థాన కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సత్యానందరావు, కలెక్టర్ రావిలాల మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఎస్పీ కృష్ణారావు, ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ మురళీమోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన ధ్వజారోహణ కార్యక్రమం, 8వ తేదీన రథోత్సవం, స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. 9వ తేదీన పొన్నవాహన సేవ, 10వ తేదీన సదస్యం మహాదాస్వాచనం, 11వ తేదీన తెప్పోత్సవం, 12వ తేదీన చక్రస్నానం, 13వ తేదీన శ్రీ పుష్పోత్సవం కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ముఖ్యంగా పరిశుభ్రత, శానిటేషన్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో వాటికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని, అలాగే వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో అవసరమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు. 10వ తేదీ త్రయోదశి గురువారం సదస్యం, 11వ తేదీ చతుర్దశి రోజున శుక్రవారం గోదావరి నదిలో తెప్పోత్సవం, 12వ తేదీ పౌర్ణమి రోజు శనివారం మహాపౌర్ణావతి చక్రస్థానం. శనివారం రోజు ఈ సంవత్సరం చక్రస్థానం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు చేపట్టాలనేది కోరుతున్నాను. 13వ తేదీ పౌర్ణమి ఆదివారం శ్రీ స్వామివారికి పుష్పయోగం. 13వ తేదీ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇప్పటికీ ఒక అవగాహన ఉంది అధికారికి ప్రకారం చాలా చక్కగా, కానీ ఎంత బాగా ఎంత సౌకర్యవంతంగా వచ్చే భక్తులకి